అండి నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ ఎండి జనరల్ మెడిసిన్ విజయవాడ. ఈరోజు రుమటాలజీ గురించి మాట్లాడదాం. రుమటాలజీ అంటే ఏంటి అంటే రుమటాలజీలో బేసిక్ గా కనెక్టివ్ టిష్యూ అంటే బాడీలో ఉండే కనెక్షన్ అంటే ఫ్రేమ్ వర్క్ ఫామ్ చేసే టిష్యూలో ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని రుమటలాజికల్ ప్రాబ్లమ్స్ అంటాం. రుమటలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అంటే కనెక్టివ్ టిష్యూ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే స్కిన్ అంటే కంట్లోను నోట్లోను లోపల ఉండే పొర, బ్లడ్ వెజల్స్, నర్వ్స్, జాయింట్స్, మసిల్స్, ప్రతి చాట బోన్స్, అన్ని చాట్ల కూడా కనెక్టివ్ టిష్యూ ఉంటుంది. సో ఈ కనెక్టివ్ టిష్యూకి అగెయిన్స్ట్ గా మన సొంత బాడీ ఇమ్యూనిటీ ఏదైతే బయట నుంచి వచ్చే వైరస్లకి ఫైట్ చేయాలో, బ్యాక్టీరియాకి ఫైట్ చేయాలో, అది గనక మన సొంత కనెక్టివ్ టిష్యూకి ఫైట్ చేస్తే దాన్ని రుమటలాజికల్ ఆర్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అని అంటాం. అంటే మన సొంత ఇమ్యూనిటీ మనకి అగెయిన్స్ట్ గా ఫైట్ చేయడం. ఇది కామన్ గా ఎందుకు జరుగుతుంది అంటే ఒకటి ఏదన్నా చిన్న వైరస్ ఏదో ఇన్ఫెక్షన్ వచ్చి ట్రిగ్గర్ అవ్వచ్చు. అంటే ఆ బయట వైరస్ మన బాడీలో ఉండే ఆ కనెక్టివ్ టిష్యూ ఒకటే అని బాడీ ఎజ్యూమ్ చేసుకొని ఫైట్ చేయొచ్చు. లేదు జెనెటిక్ గా కొందరికి ప్రిడిస్పోజిషన్ ఉండొచ్చు. అంటే హెచ్ఎల్ఏ అని ఒకటి ఉంటుంది. అది గనక కొన్ని రకాలు గనక ఉంటే దానికి మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రావడానికి. అది కాకుండా ఇంకా వేరే ట్రిగ్గర్స్ ఉంటాయి కదా, అంటే మనం తీసుకునే ఆహారంలో కానీ పీల్చే గాలిలో కానీ ఏదన్నా టాక్సిన్స్ లాంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్, లేదు పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఇట్లాంటి ఫుడ్ లో కంజెషన్ అలాంటివి జరిగితే మటుకు, ఇంజెక్షన్ జరిగితే మటుకు దాని మూలాన్ని కూడా రావచ్చు. ఇది కాకుండా ఊబకాయం అంటే లావుగా ఉన్నా కూడా బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. లేదు స్లీప్ తగ్గితే కూడా ఆటో ఇమ్యూనిటీ అంటే ఇమ్యూనిటీ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. సో ఈ అన్నిటి వలన జరగవచ్చు. మిగతా అది నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ చూద్దాం. థ్యాంక్ యూ.